తిరుపతి శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శనివారం రాత్రి సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీ సీతారాముల కళ్యాణంలో టీటీడీ ఈవో ఎం రవిచంద్ర పాల్గొన్నారు. ముందుగా అర్చకులు పుణ్యాహవచనం, సద్యో అంకురార్పణ, రక్షాబంధనం, విశేష ఆరాధన చేశారు. ఆ తర్వాత రక్షాబంధన, అగ్ని ప్రతిష్ఠ, మధుపర్కం, కన్యాదానం, మహాసంకల్పం, స్వామి అమ్మవారికి ప్రవరలు, మాంగళ్య పూజ చేపట్టారు. అనంతరం మాంగళ్య ధారణ, ఉక్త హోమాలు, పూర్ణాహుతి, నివేదన, అక్షతారోహణం, ముత్యాల తలంబరాల సమర్పణ, విశేష నివేదన, మాల మార్పిడి, అక్షతారోహణ, హారతి, చతుర్వేద పారాయణం, యజమానికి వేద ఆశీర్వాదం, హారతి ఇచ్చారు. కళ్యాణ అనంతరం స్వామి అమ్మవార్ల ఉత్సవాలను ఆలయ ప్రాంగణంలో ఊరేగింపు నిర్వహించారు. నిర్వహణాధికారి ముద్దాడ రవిచంద్ర గారు ఐఏఎస్ వారు స్వామివారికి శ్రీవారి పక్షాన అద్భుతమైనటువంటి సువర్ణ హారాన్ని బహూకరించారు. తిరుపతి కోదండరామస్వామి వారి ఆలయం అత్యంత ప్రాచీనమైనటువంటి ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి కర్మాణి ధారయన్నే కర్మాణి వస్య జగతో ప్రదాని వస్మరే యస్సగాస్తో పరమం పదగం సత్యన్నమస్మై నయామస్తోమో జనయామవాజమానో మంత్రో జనదేహోపయాతో షాణవక్వం మజగాస్వంతర భూతాంశో స్వినో కామమప్రాహ సంపావిదం పాపునరాగా తదాగ్నతజానతా సంగమే మహీ నందాక్షమరిట్టనే మహద్భూతం వాయసం దేవతానాం సరగ్నమింద్ర సగన్ సమస్య బృహస్య సోనామి తత్ర రాజసహస్రాణి సమేతాని సమాగతాః. వేలాది రాజులు వచ్చారు. అసలు నశేకుర్ ధనురుద్యంతం, అసలు ధనస్సే ఎత్తలేకపోయారు. కిం పునర్భంజనం తతః, ఎవరు సీతాశిరోమణి. అందుకే తతసీతాం సమానీయ సర్వాభరణభూషితాం అగ్నిం ప్రదక్షిణీకృత్య పాణిం జగ్రాహ రాఘవ. అందంగా అలంకరించబడినటువంటి సీతమ్మ తల్లిని తెచ్చి అగ్నిదేవుని చుట్టూ ప్రదక్షిణలు చేయించి రాఘవుడు ఆమె చేతిని పట్టుకున్నాడు. అమ్మవారికి ఆ శేషహారతిని, అలాగే లక్ష్మణస్వామి వారు కోదండపాణి అయినటువంటి ఆ రామస్య దక్షిణ ధారణం చేస్తూ ఉన్నారు. ఈ ప్రతిసరబంధన పూజ జరిగిన తరువాత కంకణం కడుతూ ఉన్నారు. అంటే దివ్య అనుజ్ఞతో ఇప్పుడు ఆ కంకణాన్ని అమ్మవారి యొక్క ఎడమ చేతికి ధారణం దివ్యాజ్ఞతో సీతమ్మ వారి యొక్క వామ హస్తానికి బంధనం చేస్తూ ఉన్నారు ఆచార్య స్వామి వారు. ఆ సీతామ తల్లి ఆ సిగ్గులతో శీరబంధన ధారణ చేశారు. అంటే మంగళత్వ సిద్ధి అనేటువంటిది గొప్పగా కలుగుతుంది. ఇప్పుడు ఆనందకర కర్పూర నీరాజనాన్ని సమర్పిస్తూ ఉన్నారు. సూర్యస్యాపి భవేత్ సూర్య అగ్నేరగ్ని ప్రభో ప్రభు. రామచంద్రస్వామి తగ్రావారస్వమసుతో భజోభుభస్తదశ్వినా శృణుతంధిష్ణ్యాయువం తమీశానంజగాతస్తస్థుషస్పతిం ధియం జిన్వమవాసే ఓమహే వయం పూషానో యథా వేద. భగవత్ శాస్త్రోక్త ప్రకారేణ కళ్యాణోత్సవం ఆచార్యముఖేన అహం కారయిష్యే. సర్వం శ్రీనివాసార్పణమస్తు. రామచంద్రార్పణమస్తు. తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారులు సమస్తమైనటువంటి తనకే కాకుండా వయం దానం ఎప్పుడు ఇవ్వాలనేది దాత చేతిలో ఉంటుంది. మీరు ఎప్పుడు ఇస్తే అప్పుడు మేము స్వీకరించాలి. నువ్వు ధర్మం తెలిసినటువంటి వాడివి, నువ్వు ఎలా చెప్తే అలా చేస్తాము అని చెప్పారు మహానుభావులైనటువంటి జనక మహారాజు. చతుస్సముద్ర వేలావలయితమైనటువంటి భూమండలానికంతా రాజు. కళ్యాణి కరుణాన్వితాఖిల జగన్మాతా మహీనాయకి పాయాత్తో భగవాన్ పురాణ పురుష సదా మంగళో ప్రసుక్మంత ధిగదానచ్చ దక్షిణి వరేభిర్బలాగో అభిష
प्रसीदत अस्माकमिन्द्रमुभयम् जुजोषति यत् सौम्यस्याम् दत्तादविदुः प्रथमे अश्विनोर्बाहुभ्याम् पुष्पहस्ताभ्याम् इह जन्मनि च एतत्क्षणपर्यन्तं बाल्य यौवन कौमार वार्धकेषु महति प्रकाशे च आवृत्त अनावृत्त महापातक మొత్తం జగత్తుకంతా అధీశ్వరుడైనటువంటి చక్రవర్తి తనూజుడు సార్వభౌముడు సర్వభువనాధిపతి అయినటువంటి రాముడు ఈ యొక్క కళ్యాణ సమయంలో అమ్మవారి మెడలో అర్చక సహకారంతో ధారణం చేసేటువంటిది లోకరక్షణ హేతునా, లోకాన్ని రక్షించేందుకోసం. అందుకని ఆ మహా మాంగళ్యాలను పూజిస్తూ ఉన్నారు. ఎవరైతే సువాసినులు ఈ మాంగళ్య పూజను ఉంది అని, అంతేకాకుండా మాంగళ్య ధారణతో పాటుగా యజ్ఞోపవేత పూజ కూడా చేస్తూ ఉన్నారు. అంటే స్వామివారు ఇప్పటికే యజ్ఞోపవేత ధారణమై వేద వేదాంగ తత్వజ్ఞ ధనుర్వేదేచ పుష్కరిణీ పుష్టిం సువర్ణ लोकरक्षक हेतुना कंठे भद्रामि सुभगे रक्षमाभुवनत्रयो प्रजापतिस्तोम लोकरक्षक हेतुना कंठे भद्रामि शतारं भित्तवे ददो अस्य यज्ञस्य सुमुहूर्तो अस्तु मंगलं कौसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्ती तनूजाय सार्वभौमाय मंगलो. నవదంపతులు మనోభావాలు పవిత్రంగా సమైక్యంగా పరస్పర స్నేహ శ్రేయోదాయకంగా సౌకుమార్యంతో అన్యోన్యానురాగ బంధాలతో వర్ధిల్లాలనేటువంటి ఆకాంక్షతో ఈ పుష్పమాలలు మార్చుకోవడాశ్చ భర్త ద్విగుణం హృదయే పరివర్తతే. తన భర్త అనే కారణం చేత असुरग्नमिन्द्रजगं समस्त बृहत्यधो नाम विवारे हेमाङ्गिरलिङ्गयं मनसा कृताक्षो प्रगतवानित्यरणं प्रपद्ये भक्तिधो भातृभुवो अक्षतारोपण मुहूर्तः सुमुहूर्तो अस्तु. परमं पदो कौसलेन्द्राय महनीय गुण
శోభనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళ ఏదావాసి